హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి వీడియోని పాజ్ చేసి చెక్ చేయండి. ముందుగా చికెన్ని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకోండి. చికెన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 to 7 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో చాప్ చేసిన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సాట్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టమాటో వేస్తున్నానండి. ఇది కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అండ్ 2 మీడియం సైజ్ టమాటోస్ వేసాను. మీకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిద్దాం. దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ బాయిల్ అయింది. పక్కన బాయిల్ అయిన చికెన్ పీసెస్ని వాటర్ లేకుండా ఫ్రైలో వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లోకి మసాలా పౌడర్స్ వేద్దాం. ముందుగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నా. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా ధనియాల పొడి వేస్తున్నాను. ఈ కారం కొద్దిగా ఎక్కువ స్పైసీ ఉందండి, మీరు చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసాను అంతే. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా ఉడికించుకోండి. వాటర్ వేయకముందే 1 to 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేయండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, కొద్దిగా యాడ్ చేయండి. వాటర్ చూసుకొని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు బాగా అంతా కలిసేలా కలుపుకుని ఉడికించుకుందామండి ఒక 5 మినిట్స్ దాకా. లిడ్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేయండి.
అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ.